అసెంబ్లీతోనే అంతా అయిపోయింది, ఇంకేం మిగిలింది అనుకుంటున్నారా? అక్కడ లేని ఆధిపత్యం ఇక్కడ మాత్రం ఎందుకులే అనుకుంటున్నారా? వైసీపీకి చెందిన పెద్దల సభ సభ్యుల గురించి ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. మరి త్వరలోనే బిగ్ షాక్ ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోతున్నారంట. ఇంతకీ ఎవరు వాళ్ళు ఇవ్వబోయే షాక్ ఏంటి? ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసీపీకి ఎమ్మెల్సీలు షాక్ ఇస్తారా? మండలిలోనూ ఫ్యాన్ గాలి తగ్గుతుందా? కొనసాగుతున్న ఎమ్మెల్సీల రాజీనామా. సాధారణ ఎన్నికల్లో అసాధారణ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీకి షాక్ల మీద షాక్లిస్తున్నారు నాయకులు. పదవులు లేని వారంటే ఓకే, పదవుల్లో ఉన్నవారు కూడా గోడ దూకడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అసెంబ్లీలో 151 నుంచి 11కు పడిపోయిన ఆ పార్టీ మండలిలో మాత్రం బలంగా ఉంది. ఫుల్ మెజారిటీతో అధికార కూటమిని ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉన్నా అందుకు వైసీపీ సభ్యులు మాత్రం సిద్ధంగా లేనట్టు కనబడుతోంది. ఒక్కొక్కరు ఎమ్మెల్సీలు పార్టీతో పాటు మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తుండడం చూస్తుంటే రాజకీయ వర్గాల్లో అదే చర్చ జరుగుతోందిప్పుడు. పోతుల సునీత మొదలు బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ ఇలా ఒకరి తరువాత మరొకరు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈ లిస్టులో నెక్స్ట్ ఎవరు అన్నదే ఇప్పుడు తెలియాల్సిన విషయం. అధికార మార్పిడి తరువాత ఈ గోడ దూకడాలు కామన్ కాబట్టి అధికార పార్టీ శ్రేణులు సైతం తరువాతి వంతు ఎవరిదన్నట్టుగా ఎదురుచూస్తున్నాయి. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని స్థితిలో వైసీపీ ఉంది. అలాంటి పార్టీకి మండలిలో మెజారిటీ ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదన్న భావనలో ఎమ్మెల్సీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే పార్టీకి తమ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నారు. పనిలో పనిగా అధినేతపైన, పార్టీ పెద్దలపైన విమర్శలు గుప్పించేసి సైడ్ అయిపోతున్నారు. సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బొత్సను బరిలో దించి వ్యూహాత్మకంగా వ్యవహరించింది వైసీపీ. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా ఉన్న బొత్సకు పోటీగా కూటమి కూడా పోటీ పెట్టకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. బొత్స వ్యక్తిగత చరిష్మానా, పార్టీ బలమా అనేది పక్కన పెడదాం. భారీ ఓటమి తరువాత వైసీపీకి వెంటనే దక్కిన భారీ ఊరటైతే ఇదే. అనంతరం మండలిలో బొత్సను ప్రతిపక్ష నాయకుడిగా చేసింది వైసీపీ హైకమాండ్. దీంతో అసెంబ్లీలో ఎలాగూ బలం లేదు కాబట్టి మండలిలో వైసీపీ దుమ్ము రేపుతుందనుకున్నారంతా. అందుకు తగ్గట్టుగానే ఇటీవల మండలిలో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి పాలక ప్రతిపక్షాలు. అసెంబ్లీలోనూ లేని బజా మండలిలో కనిపించింది. మండలిలో బలం ఉందన్న ఆనందం వైసీపీకి మెల్లమెల్లగా ఆవిరైపోతున్నట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా పార్టీని, పదవిని ఒకేసారి వదులుతుండడమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందు డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, సి రామచంద్రయ్యలు వైసీపీకి గుడ్ బై చెప్పగా ఫలితాల తరువాత మరో 4 సభ్యులు కూడా రాజీనామా చేశారు. మరికొంతమంది కూడా వారి బాటలోనే నడవబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని తమ అనుచరులతో చర్చిస్తున్నారట వైసీపీ ఎమ్మెల్సీలు. రాజకీయ భవిష్యత్తును ఆలోచించుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగలేమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా కడపకు చెందిన జకీయా ఖానం, మరో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు ఇంకొందరి పేర్లు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పుతో వేటు నుంచి తప్పించుకున్న రఘురాజు కూడా పార్టీని వీడినట్లే భావించాల్సుంటుందని పొలిటికల్ వర్గాల అభిప్రాయం. మొత్తంగా పొలిటికల్ లెక్కలేసుకుంటున్న నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వైసీపీలో ఎమ్మెల్సీగా ఉండడం కంటే అధికార కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరిపోయి పొలిటికల్ ఫ్యూచర్ ని సేఫ్ జోన్లోకి పెట్టుకోవాలని భావిస్తున్నారు నేతలు. పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేయడం కూడా వాటిని తిరిగి తమకే దక్కించుకునేలా ఒప్పందం చేసుకోవడంలో భాగమే అన్న చర్చ జరుగుతోంది. దీనివల్ల టెక్నికల్ సమస్యలు కూడా రావు కాబట్టి కూటమి పెద్దలు సైతం ఓకే చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు పలువురు ఎమ్మెల్సీల రాజీనామాల్ని మండలి చైర్మన్ ఆమోదించకపోవడంతో ఇప్పటికిప్పుడు వైసీపీని వీడాలనుకునే ఎమ్మెల్సీలు కొంత వెనక్కి తగ్గుతున్నారట. వారి రాజీనామాల్ని చైర్మన్ ఆమోదిస్తే వెంటనే తాము కూడా రిజైన్ చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నారట. దీంతో వైసీపీ హైకమాండ్ సైతం ఉండేవారెవరో వెళ్లేవారెవరో అనే లెక్కలు వేసుకుంటోందట. మున్ముందు మండలిలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలిక.